హీట్ ఎక్కిస్తున్న ఈసారి తెలంగాణ శీతాకాల సమావేశాలు రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సెషన్ స్టార్ట్ కాబోతోంది. అసెంబ్లీకి కేసీఆర్ హాజరు కాబోతున్నారు. అస్త్ర శస్త్రాలతో అధికార విపక్షాలు సిద్ధమయ్యాయి. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపైనే ప్రధాన పొలిటికల్ ఫైట్ కొనసాగే అవకాశం ఉంది. బీఆర్ఎస్ నిజస్వరూపం బయటపెడతామని అటు అధికార కాంగ్రెస్ అంటోంది. తెలంగాణకు అన్యాయం జరిగితే ఊరుకోబోమంటోంది ఇటు బీఆర్ఎస్. ప్రాజెక్టులపై రెండు పార్టీలను ఎండగట్టేలా ఇటు బీజేపీ కూడా వ్యూహం రచిస్తోంది. ఈ శీతాకాలం అసెంబ్లీ శీతాకాల సమావేశాలు భారీగా హీట్ పుట్టిస్తున్నాయి. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీకి వస్తారు అనడంతో అసెంబ్లీకి హాజరు కాబోతున్న కేసీఆర్ నేపథ్యంలో అధికార విపక్షాలు అస్త్రశస్త్రాలతో సిద్ధమవుతున్నాయి. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపైనే పొలిటికల్ ఫైట్ కొనసాగే అవకాశం కనబడుతోంది. బీఆర్ఎస్ నిజస్వరూపం బయటపెడతామని కాంగ్రెస్ అధికార పక్ష నాయకులు అంటుంటే తెలంగాణకు అన్యాయం జరిగితే ఊరుకోబోమంటూ బీఆర్ఎస్ అంటోంది. ప్రాజెక్టులపై రెండు పార్టీలను ఇటు ఎండగట్టాలని ప్రజాక్షేత్రంలో అంటే అసెంబ్లీ సాక్షిగా ప్రజల ముందు రెండు పార్టీల విషయాలని బయటపెట్టాలని బీజేపీ వ్యూహం రచిస్తోంది. తెలంగాణ శీతాకాల అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరిగే అవకాశం కనబడుతోంది. అసెంబ్లీ సెషన్స్ రేపటి నుంచి స్టార్ట్ కాబోతున్నాయి. స్టార్ట్ కాకముందే కాకరేపుతున్నాయి, హీట్ పుట్టిస్తున్నాయి. శీతాకాలంలో అసెంబ్లీ శీతాకాల సమావేశాలు హీట్ పుట్టిస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికార పక్ష నాయకులందరూ కూడా అస్త్రశస్త్రాలతో సిద్ధమవుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి అవినీతిని, తెలంగాణకు జరిగినటువంటి అన్యాయాన్ని ప్రజలకు తెలియజేస్తామంటూ కూడా అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటుంటే మరోప్రక్క కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు అన్యాయం చేస్తోందంటూ బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తోంది. బీఆర్ఎస్ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క కుటిల తత్వాన్ని ప్రజల ముంగిట పెట్టడానికి సిద్ధమవుతోంది. పాలమూరు ప్రాజెక్టుపై ప్రత్యక్ష యుద్ధానికి సిద్ధమని అటు కేసీఆర్ ఇప్పటికే ప్రెస్ మీట్ పెట్టి మరీ ప్రకటిస్తే బహిరంగ సభల్లో కాదు అసెంబ్లీలో చర్చిద్దాం అంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ విసిరిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో శీతాకాల సమావేశాలకి మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీకి రానుండడంతో అసలు అసెంబ్లీలో ఎటువంటి చర్చ జరుగుతుంది? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ విసిరినట్టుగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దానిని స్వీకరించి అసెంబ్లీ సమావేశాల్లోనే ఈ చర్చకి ఉపక్రమిస్తారా, చర్చిస్తారా, ప్రాజెక్టులపై ముఖ్యంగా ఎటువంటి చర్చ నడిచే అవకాశం ఉంది అనే విషయాలకు సంబంధించి వాడివేడిగా తెలంగాణ అంతటా కూడా చర్చ నడుస్తోంది. పాలమూరు ప్రాజెక్టుపై ప్రత్యక్ష యుద్ధానికి సిద్ధమని కేసీఆర్ ప్రకటిస్తే బహిరంగ సభల్లో కాదు అసెంబ్లీలో చర్చిద్దాం రా అంటూ సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. రెండేళ్ల నుంచి నేను మౌనం పాటించి చూసుకుంటూ వస్తున్నాం. తప్పని పరిస్థితి నేను బయలుదేరినప్పుడు ఇది తప్పదు. అటు కేంద్రాన్ని ఎక్స్పోజ్ చేస్తాం, ఇటు రాష్ట్రాన్ని ఎండగడతాం. ప్రజల మధ్యలో ఖచ్చితంగా చాలా పెద్ద ప్రజా ఉద్యమాన్ని శ్రీకారం చుడతాం. కంపల్సరీ పాలమూరు, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలలో గ్రామాన ప్రజా ఉద్యమాలు చేస్తాం. పెద్ద బహిరంగ సభలు పెడతాం. నేను స్వయంగా అటెండ్ అవుతున్న బహిరంగ సభలకు ప్రజాక్షేత్రంలో ప్రభుత్వం యొక్క నిష్క్రియ పరత్వాన్ని ఎండగడతాం. ఈడ మాట్లాడతాం రావంటే రంగారెడ్డి జిల్లాలోటి, పాలమూరులోటి, నల్గొండలోటి ఆయన మీటింగులు పెడతాడంట. 29 నాడు నువ్వు అడిగి ఎన్ని రోజులు సభ జరుపుదామో, నువ్వు అడిగినన్ని రోజులు అసెంబ్లీ నడిపిస్తా, నువ్వు చెప్పిన అన్ని చర్చ పెడదాం, ముఖాముఖి చర్చ చేద్దాం. వెనకంగా మాట్లాడు వెనక్కి కూర్కుడు కాదు. నీళ్ల మీద మాట్లాడతామా, నియామకాల మీద మాట్లాడతామా, నిధుల మీద మాట్లాడతామా, తెలంగాణలో జరిగిన అభివృద్ధి మీద మాట్లాడతామా, రైతు భరోసా మీద మాట్లాడతామా, రైతు రుణమాఫీ మీద మాట్లాడతామా, లేకపోతే ఆడబిడ్డలకు ఇచ్చిన ఉచిత బస్సు మీద మాట్లాడతామా, లేకపోతే నువ్వు ఏం కోరుకుంటావో చెప్పు, షాదీ ముబారక్ మీద మాట్లాడతామా, కళ్యాణ లక్ష్మి మీద మాట్లాడతామా, ఇందిరమ్మ ఇండ్ల మీద మాట్లాడతామా, దేని మీద మాట్లాడతామో చెప్పు, నేను సిద్ధంగా ఉన్నా. చర్చిద్దాం, దేశానికి ఆదర్శంగా నిలబడతాం. రాండి మీరు
మీరు మొహం చాటేసి ఫామ్ హౌస్లో పడుకొని మీరు ఖాళీగా ఉన్నప్పుడు పార్టీ ఆఫీసులు వచ్చి 10 మంది చెంచాలను పెట్టుకొని ఆ 10 మంది చెంచగాళ్ళ ముందల నువ్వు పొంకనాలు కొట్టుడు కాదు. నిజమైన చర్చ అసెంబ్లీలో చేద్దాం. మొత్తానికి పాలమూరు ప్రాజెక్టుపై అధికార పక్షం చేస్తున్నటువంటి కుటిల ప్రయత్నాలకు సంబంధించి యుద్ధానికి సిద్ధమని అటు కేసీఆర్ బహిరంగ సభల్లో అధికార పక్షాన్ని ఎండగడతామని ప్రకటిస్తే, బహిరంగ సభల్లో కాదు ప్రత్యక్షంగా అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీలో చర్చిద్దాం రా అంటూ సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరినటువంటి విషయాన్ని ఇప్పటి వరకు చూసాం. సో ఈ నేపథ్యంలో రేపు అటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీకి వస్తారంటూ హరీష్ రావు ప్రకటించడంతో కాకరేపుతోంది శీతాకాల సమావేశాలు. ఎలా ఉండే అవకాశం ఉంది, అసలు అధికార ప్రతిపక్ష పార్టీలు అలాగే బీజేపీ పార్టీ ఎటువంటి అస్త్రశస్త్రాలతో సిద్ధమవుతుంది అనే దానికి సంబంధించి పూర్తి విశ్లేషణ మా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ కళ్యాణ్ అందిస్తారు. కళ్యాణ్, ఓవర్ టు యు. థ్యాంక్ యూ సునీల్. మనం ఇప్పుడే చూసాం కేసీఆర్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జనంలో తేల్చుకుంటాం, పాలమూరు రంగారెడ్డికి జరుగుతున్న అన్యాయం, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని జనంలో తేల్చుకుంటాం, రంగారెడ్డి, నల్గొండ, మహబూబ్ నగర్లో సభలు పెడతాం, జనంలోకి వెళ్తాం, ఇక వదిలే ప్రసక్తే లేదని కేసీఆర్ ప్రకటించడం, ఆ వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రియాక్ట్ కావడం, జనంలో తేల్చుకోవడం కాదు, నీకు దమ్ముంటే అసెంబ్లీకి రా, అసెంబ్లీలో చర్చిద్దాం, ఏ అంశమైనా ఎన్ని రోజులైనా చర్చిద్దాం రావాలంటూ. అంటే కేసీఆర్ ప్రెస్ మీట్ తర్వాతే అసెంబ్లీ సమావేశాల తేదీ కూడా ఖరారైంది. అసెంబ్లీ సమావేశాలను ప్రకటించింది ప్రభుత్వం. అంటే ఆయన జనంలోకి వెళ్ళి చెప్పేలోపు అసెంబ్లీ సమావేశం పెట్టి అసెంబ్లీ సమావేశాల్లో క్లారిటీ ఇచ్చేందుకు ఎత్తుకు పై ఎత్తు వేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి. ఇందులో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి చేసిన సవాల్ విందాం, మనం కేసీఆర్ చేసిన ప్రకటన విందాం. దీంతో రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ సమావేశాలకు తొలి రోజు సమావేశాలకు రేపు కేసీఆర్ రాబోతున్నారు. ఇప్పటి వరకు కేవలం 2 సార్లు మాత్రమే ఆయన హాజరయ్యారు. మొదటిసారి గవర్నర్ ప్రసంగం సందర్భంగా, ప్రమాణ స్వీకారం సందర్భంగా హాజరైతే, ఆ తర్వాత బడ్జెట్ సమావేశాల సందర్భంగా మరొకసారి కేసీఆర్ అలా అటెండ్ అయి వెళ్ళిపోయారు అంతే. అసెంబ్లీలో ఇప్పటి వరకు ఆయన ప్రసంగించలేదు, మాట్లాడలేదు. రేపు తొలిసారిగా ప్రధాన ప్రతిపక్ష నాయకుడి హోదాలో కేసీఆర్ అసెంబ్లీకి వస్తున్నారు. పాలమూరు రంగారెడ్డిపై జనంలో తేల్చుకోవడంతో పాటు ఇటు అసెంబ్లీలో కూడా తాడో పేడో తేల్చుకునేందుకు ఆయన రెడీ అవుతున్నారు. ఇప్పటికే ఫామ్ హౌస్ నుంచి ఆయన నందినగర్ నివాసానికి చేరుకున్నారు. నందినగర్లోనే ఇప్పుడు ఇక్కడే మన కూతవేటు దూరంలో జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ కార్యాలయానికి పక్కనే ఉన్న నందినగర్లోని నివాసంలో కేసీఆర్ ఉన్నారు. రేపు ఉదయం అసెంబ్లీకి ఆయన రాబోతున్నారు. అసెంబ్లీలో రేపు చర్చ ప్రారంభిస్తారా, పాలమూరు రంగారెడ్డి పైనే చర్చ జరుపుతారా, లేకుంటే బీఎస్సీ సమావేశం పెడతారా? బీఎస్సీ సమావేశం ఖచ్చితంగా పెట్టాల్సి ఉంటుంది. బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశం ఖచ్చితంగా నిర్వహించాలి. అందులోనే అసెంబ్లీ ఎన్ని రోజులు నిర్వహించాలి, ఎన్ని రోజులు ఉండాలి అనేది తేల్చాల్సి ఉంటుంది. దానికి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హోదాలో కేసీఆర్ హాజరు కావాలి. అంటే ముఖ్యమంత్రి, శాసనసభ వ్యవహారాల మంత్రి, ప్రధాన ప్రతిపక్ష నేత, అదేవిధంగా బీజేపీ నుంచి కూడా బీజేపీ ఎల్పీ లీడర్ మహేశ్వర్ రెడ్డి కూడా హాజరయ్యే అవకాశం ఉంటుంది. అది చాలా కీలక సమావేశం. అందులోనే ఎజెండాలో ఏ అంశాలు ఉండాలి, ఎన్ని రోజులు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలి లాంటివి చర్చించి నిర్ణయం తీసుకుంటారు. అయితే ఆ సమావేశానికి కేసీఆర్ హాజరవుతారా, లేదంటే సభకు వెళ్ళిపోతారా, చర్చలో పాల్గొంటారా? ఎల్లుండి ఇంకా 2-3 రోజులు కూడా ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉంది సభ అని తెలుస్తుంది. గోదావరి జలాలపై ఒకరోజు చర్చ, కృష్ణా జలాలపై మరొక రోజు చర్చ జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే నిజంగా కేసీఆర్ చర్చ ప్రారంభిస్తే, కేసీఆర్ చర్చలోకి దిగితే ప్రభుత్వ వైఖరి నుంచి, ప్రభుత్వ సైడ్ నుంచి సభ్యుల వైఖరి ఎలా ఉండబోతుంది? వాళ్ళు కేసీఆర్ పై ఎలా అటాక్ చేస్తారా, లేదంటే కేసీఆర్ చెప్పేదానికి సమాధానం ఇచ్చే బాధ్యతను రేవంత్ రెడ్డి తీసుకుంటారా? ఏం జరుగుతుంది సభలో అనేది అయితే ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్గా మారింది. ఎందుకంటే కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగుతుండడం, ఎప్పటి నుంచో కేసీఆర్ సభకు రావాలి, అసెంబ్లీకి రావాలి అంటూ కాంగ్రెస్ నేతలు, అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా పిలుస్తున్న నేపథ్యంలో, ఇప్పుడు కేసీఆర్ రావడానికి రెడీ అయిన నేపథ్యంలో రేపు సభలో ఏం జరుగుతుంది అనేది సర్వత్రా ఉత్కంఠగా మారింది. ఏ పార్టీ ఏ స్ట్రాటజీలతో ముందుకు వెళ్తున్నాయి, ఏం జరగబోతుంది రేపు సభలో? మా ప్రతినిధులు మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. ముందుగా తిరుపతి చారితో మాట్లాడదాం. రేపు కేసీఆర్ సభకు హాజరు కాబోతున్నారు. బీఆర్ఎస్ యాక్షన్ ప్లాన్ ఏంటి? తిరుపతి చారితో మాట్లాడదాం. తిరుపతి చారి, రేపు కేసీఆర్ సభకు రాబోతున్నారు అంటే ఇప్పటి వరకు ఆయన వస్తారా రారా అనే ఒక చర్చ, ఇప్పుడు మాత్రం క్లారిటీ వచ్చింది. అయితే రేపు ఒకే రోజు ఆయన సభకు వస్తారని చెప్తున్నారు. రేపు చర్చ జరుగుతుందా, జరగదా, లేదంటే ఆ తర్వాత కేసీఆర్ సభకు హాజరు కాకపోతే మళ్ళీ విమర్శలు వచ్చే అవకాశం ఉంది? బీఆర్ఎస్ యాక్షన్ ప్లాన్ కానీ, బీఆర్ఎస్ స్ట్రాటజీ కానీ ఎలా కనిపిస్తుంది?
మొత్తానికి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ శీతాకాల సమావేశాలు వాడివేడిగా జరగబోతున్నాయి. శీతాకాలంలో ఇక సెగ రాబోతుందని చెప్పుకోవచ్చు. మొత్తానికి తాజాగా కేసీఆర్ పార్టీ సమావేశం నిర్వహించి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించిన విషయంలో తెలంగాణలోని 3 జిల్లాలు అంటే రంగారెడ్డి, అదేవిధంగా నల్గొండ, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో సభలు నిర్వహిస్తామని హెచ్చరిక చేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కౌంటర్ ఇచ్చారు. ఇక బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష నేతగా అసెంబ్లీ సమావేశాలకు రావడం అంటే గతంలో ఒకసారి గవర్నర్ ప్రసంగం సందర్భంగా, బడ్జెట్ సమావేశాల సందర్భంగా రెండోసారి, ఇప్పుడు మూడోసారి హాజరవుతున్నారు. అయితే ఈ సమావేశాల్లో పూర్తి స్థాయిలో ఆయన ఉంటారా లేదా అనేది తెలియదు. మొత్తానికి ఆ పార్టీ నుంచి కూడా క్లారిటీ ఇవ్వలేదు. అయితే రేపు మాత్రం సమావేశాలకు హాజరవుతున్నారు. రేపు జరిగే చర్చలో కేసీఆర్ పాల్గొంటారు. ఈ సందర్భంగా ప్రశ్నోత్తరాల సమయంలోనే వాళ్ళు దానికి సంబంధించిన వివిధ అంశాలపైన ఇప్పటికే పార్టీ నుంచి పలు అంశాలపైన మాట్లాడేందుకు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ సందర్భంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించిన 90 టీఎంసీల నీళ్లు అయితే నీళ్లకు సంబంధించి 45 టీఎంసీలకే కావాలంటూ కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరం రాశారు. రాసినాక డిపిఆర్కి సంబంధించిన విషయంలో ఎందుకు క్లారిటీ ఇవ్వలేదు అని చెప్పేసి కూడా ఒకవైపు ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. దీంతో ప్రభుత్వం వీటిపైన ఇప్పటికే ఒక క్లారిటీ ఇచ్చినప్పటికీ రేపు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పూర్తి స్థాయిలో క్లారిటీ ఇవ్వడానికి గతంలో ఎలాంటి ఒప్పందం చేసుకున్నది కృష్ణా జిల్లాల విషయంలో అటు బీఆర్ఎస్ ప్రభుత్వం ఆనాడు ఏ ఒప్పందం చేసుకున్నది అనే విషయాలపైన కూడా ఒకవైపు ప్రభుత్వం స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. అయితే దీన్నే స్పష్టత ఇచ్చేటప్పటికీ కేసీఆర్ మాత్రం ఈ అంశాలపైన ప్రధానంగా తెలంగాణ ఉద్యమం చేసిందే నీళ్లు నిధుల నియామకాల కోసం కాబట్టి ఖచ్చితంగా తెలంగాణకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదు అంటూ కూడా రేపు సభలో ప్రస్తావించే అవకాశం ఉంది. ఈ ప్రభుత్వం ఎందుకు తగ్గుతోంది నీటి విషయంలో అని చెప్పేసి పాలమూరు రంగారెడ్డి 90 టీఎంసీల నీటికి 45కు మాత్రమే కేంద్రానికి లేఖ రాయడం ఏంటి అనే విషయాలపైన ఒకవైపు ప్రభుత్వాన్ని ప్రశ్నించే అవకాశం ఉంది. దీనికి సంబంధించి రేపు సభలో చర్చకు పట్టుబడే అవకాశం ఉంది. అయితే ప్రభుత్వం కూడా గోదావరి, కృష్ణ రెండు సంబంధించిన విషయాలపైన చర్చకు సిద్ధం అంటూ కూడా చెప్తుంది. అయితే ఇలాంటి క్రమంలో కేసీఆర్ అన్ని రోజులు ఉంటారా లేదా అనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అయితే రేపు ఈ రోజు ఇప్పటికే అటు ఫామ్ హౌస్ నుంచి నందినగర్ ఇల్లుకు చేరుకున్నారు. ఆ ఇంటి నుంచి రేపు ఉదయం 10:30 గంటలకల్లా అసెంబ్లీకి చేరుకుంటారు. అసెంబ్లీ సమావేశాల్లో ఈ శీతాకాల సమావేశాల్లో పాల్గొంటారు. మరొక వైపు ప్రభుత్వం ఇప్పటికీ గత 2 సార్లు అంటే 2024లో కేవలం 24 రోజులు సభ నిర్వహించింది. ఆ తర్వాత ఈ 2025లో 16 రోజులు మాత్రమే సభ నిర్వహించింది. పూర్తి స్థాయిలో సభను నిర్వహించలేకపోతుంది. మేము గతంలో 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు సగటున 32 సంవత్సరానికి 32 రోజుల పాటు సభ నిర్వహించాము. ఈ ప్రభుత్వం కనీసం 20 రోజులు కూడా సభ నిర్వహించలేకపోయింది. పూర్తి స్థాయిలో సభ నిర్వహించాలి, సభలో అనేక అంశాలపై చర్చకు చర్చించాలి అని చెప్పేసి రైట్ తిరుపతి. ఇక ఇదే అంశానికి సంబంధించి ప్రభుత్వ వైఖరి అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ అసెంబ్లీలో కాంగ్రెస్ వ్యవహార శైలి ఎలా ఉండబోతుంది? ఎందుకంటే కేసీఆర్ను అసెంబ్లీకి రమ్మని చాలా రోజుల నుంచి పిలుస్తూ వచ్చింది అధికార పార్టీ. ఇప్పుడు ఆయన అసెంబ్లీకి రాబోతున్నారు. మరి ఆయన గౌరవానికి భంగం కలగకుండా చూసుకుంటాం, ఆయన అసెంబ్లీకి రావాలి, సలహాలు సూచనలు ఇవ్వాలంటూ రేవంత్ రెడ్డి పదే ఆహ్వానించిన సందర్భాలు ఈ 2 ఏళ్లలో చాలా ఉన్నాయి. రేపు కేసీఆర్ అసెంబ్లీకి వస్తే అధికార పార్టీ అలానే బిహేవ్ చేయబోతుందా, అటాకింగ్ మోడ్లోకి వెళ్ళబోతుందా? ఎందుకంటే గత 10 ఏళ్లుగా బీఆర్ఎస్ పార్టీ చేసిన చాలా తప్పుల్ని ప్రభుత్వం ఎత్తి చూపుతూ వచ్చింది. రేవంత్ రెడ్డి చాలా సభల్లో ప్రస్తావిస్తూ వచ్చారు. వాటిపై అటాక్ చేస్తారా, లేదంటే కేసీఆర్ చెప్పింది సలహాలు కానీ సూచనలు కానీ వినేందుకు సిద్ధపడుతుందా? ఏ రకంగా ఉండబోతుంది ప్రభుత్వ వైఖరి, అధికార పక్షం వైఖరి ఎలా ఉండబోతుంది? మా ప్రతినిధి ప్రతాప్ మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. ప్రతాప్తో మాట్లాడదాం. ప్రతాప్, రేపు ఖచ్చితంగా బీఏసీ సమావేశం ఏర్పాటు చేసి అందులో ఎన్ని రోజులు సభ ఉండాలి, ఏ అంశాలు చర్చించాలనేది నిర్ణయం తీసుకుంటారు. అయితే ప్రభుత్వ వైఖరి ఎలా ఉండబోతుంది? ఎందుకంటే కేసీఆర్ సభకు రాబోతున్నారు కాబట్టి కేసీఆర్కు పూర్తిగా మాట్లాడే అవకాశం ఇస్తారా, లేకుంటే ఏ అంశమైన చర్చకు సయ్యన్ రేవంత్ రెడ్డి అన్నారు కాబట్టి చాలా అంశాలు, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ 2 అంశాలు ప్రధానంగా ఎత్తుకోబోతుంది. ఒకటి కృష్ణా వాటర్ ఇష్యూ, పాలమూరు రంగారెడ్డి ఇష్యూ. రెండోది హిల్ట్ పాలసీకి సంబంధించి చాలా అవకతవకలు జరిగాయనేది 2 ఇష్యూలు ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ఎత్తుకోబోతుంది. రెండింటిపై చర్చకు రెడీ అవుతుందా? కేసీఆర్ మాట్లాడుతుంటే ఆయనకు సహకారం అధికార పార్టీ నుంచి వస్తుందా? ఆయన మైక్ కట్ చేయడమో లేకుంటే ఆయన అడ్డుకోవడమో ఇలాంటి చర్యలు ఉండే అవకాశం ఉందా? మీకు ఎలా కనిపిస్తుంది? కాంగ్రెస్ స్ట్రాటజీ ఎలా కనిపిస్తుంది? కళ్యాణ్, దీనికి సంబంధించి రేపటి నుంచి స్టార్ట్ కాబోయే ఈ అసెంబ్లీ సమావేశాలను కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్గా తీసుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2 ఏళ్లు ప్రభుత్వం పూర్తిగా నిర్వహించిన నేపథ్యంలో ఇప్పుడు ఈ 2 ఏళ్ల కాలంలో
సంబంధించి చాలా దూకుడుగా వెళ్తున్నాం. అయితే ఇది ఈ అంశానికి సంబంధించి సెంటిమెంట్ అనే అంశానికి సంబంధించి ప్రతిపక్ష పార్టీ 2 ఏళ్ల తర్వాత ఈ అస్త్రాన్ని తీసుకొచ్చింది కాబట్టి ముఖ్యంగా తెలంగాణ ప్రాంతానికి సంబంధించి నీళ్లు నిధులు నియామకాలు అనేది చాలా కీలకమైన రోల్ పోషించిన పరిస్థితి ఉద్యమకాలం నుంచి కాబట్టి నీళ్ళ అంశానికి సంబంధించి కూడా ఒక సెంటిమెంట్ అస్త్రంగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అస్త్రం కూడా బీఆర్ఎస్ కు ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వడానికి వీల్లేదని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి నీళ్ళ విషయానికి సంబంధించి ముఖ్యంగా దక్షిణ తెలంగాణకు సంబంధించి కృష్ణా జిల్లాల విషయంలో ఈ ఎపిసోడ్ కృష్ణా జిల్లాల విషయంలో ఏం జరిగింది మొదటి నుంచి అనే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి కూడా అసెంబ్లీలో పూర్తి స్థాయిలో చర్చకు తీసుకోవాలని చెప్పేసి ఇప్పటికే నేతలకంతా కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది. ముఖ్యంగా పాలమూరు ప్రాంతానికి సంబంధించి కృష్ణా జిల్లాకు సంబంధించి చూసినట్టయితే కృష్ణానది ఎంటర్ అయ్యేదే పాలమూరు జిల్లా కాబట్టి పాలమూరు ప్రాంతానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు కాబట్టి ఈ పరిస్థితుల నేపథ్యంలో మంత్రులు ఆ ప్రాంతానికి సంబంధించిన మంత్రులు కూడా ఇద్దరు ఉన్నారు. ముఖ్యంగా మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు అదేవిధంగా వాక్య శ్రీహరితో పాటు ఎమ్మెల్యేలు కూడా మొత్తం మొన్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి చూసినట్టయితే జనరల్ ఎలక్షన్లో దాదాపు మొత్తం 14 నియోజకవర్గాలకు సంబంధించి 12 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ నేతలే గెలుపొందిన పరిస్థితి ఉంది కాబట్టి ఎమ్మెల్యేలు కూడా ఇప్పటికే దిశానిర్దేశం చేయడం జరిగింది. వారికి సబ్జెక్టుల వారీగా ఎవరెవరికి ఏవేవి మాట్లాడాలి ఏం చేయాలని చెప్పేసి వారికి ఇప్పటికే వారికి డైరెక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా జూరాల ప్రాజెక్టు మీద డిపెండ్ అయిన నెట్టెంపాడు కానీ భీమా కోయిల్ సాగర్ సంబంధించి కానీ వీటితో పాటు ఎలాగో అసెంబ్లీలో జరుగుతుంది ఆ చర్చను పక్కన పెడితే కాసేపు భూత్పూర్ రిజర్వాయర్ కానీ అదేవిధంగా నేరేడుగొంబ వీటితో పాటు నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతలకు సంబంధించి కొత్తగా తీసుకున్నారు. ఈ అంశాలకు సంబంధించి కూడా సబ్జెక్టుల వారిగా ఒక్కొక్కరికి డివైడ్ చేసిన పరిస్థితి ఉంది. అదేవిధంగా శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి ఏవైతే కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కానీ అదేవిధంగా అతి కీలకమైన పాలమూరు రంగారెడ్డికి సంబంధించి డిపిఆర్ వెనక్కి తీసుకోవడం కానీ ఈ సబ్జెక్ట్ సంబంధించి 2015లో లాంచ్ చేసిన తర్వాత దాదాపు 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా దీనికి సంబంధించి కూడా చెప్పండి కళ్యాణ్. ప్రతాప్, అంటే అసెంబ్లీలో కేసీఆర్ ఒకవేళ ఈ పాలమూరు రంగారెడ్డిపై చర్చ ప్రారంభమై ఆయన మాట్లాడుతుంటే ఆయన అటాక్ చేసి లేకుంటే గత ప్రభుత్వం చేసిన నిర్వాహకాన్ని ఎత్తి చూపే అవకాశం ఉందా, లేకుంటే కేసీఆర్కు పూర్తి స్థాయిలో మాట్లాడే అవకాశం ఇస్తుందా? ఎలా ఉండబోతుంది స్ట్రాటజీ? ఎస్, దీనికి సంబంధించి అందరు పీసీసీ తీపుతో పాటు సీఎం రేవంత్ రెడ్డి గారు అందరూ కూడా ఖచ్చితంగా కేసీఆర్కు ఎంత సమయం కావాలంటే అంత సమయం ఇస్తాం. ఎందుకంటే కృష్ణా జిల్లాల విషయంలో వాస్తవాలు ప్రజలకు తెలవాలంటే కనుక వారి వాయిస్ను వినిపించే ప్రయత్నం చేస్తాం. వారు చెప్పిన దాంట్లో వాస్తవం ఎంత ఉందనేది అధికారికంగా విత్ ఎవిడెన్స్తో సహా అసెంబ్లీ ముందు కూడా ప్రవేశపెడతామంటూ కూడా ఇప్పటికే చెప్పిన పరిస్థితి ఉంది. కేసీఆర్ గతంలో ఏవేవైతే కామెంట్స్ చేశారో ముఖ్యంగా రాయలసీమ ఎత్తిపోతల పథకం విషయంలో కానీ అదేవిధంగా రోజా నివాసానికి వెళ్ళిన తర్వాత చేసిన కామెంట్స్ కానీ జగన్ ప్రజాభవన్కి వచ్చిన సందర్భంగా అదేవిధంగా అసెంబ్లీలో నేరుగా బేసిన్లు లేవు బేసి జలాలు లేవు చేసిన కామెంట్స్ ఇవన్నిటి కూడా కాంగ్రెస్ నేతలంతా కూడా ప్రస్తావిస్తున్న పరిస్థితి. వీటన్నిటి కూడా ఆధారాలన్నిటి కూడా తీసుకోవడం కానీ ముఖ్యంగా గత 10 ఏళ్ల కాలంలో కృష్ణాకు సంబంధించి దాదాపు 299 టీఎంసీలు అంటే కంటిన్యూగా ఒప్పుకోవడం ఒక ఎత్తు అయితే ఆ తర్వాత దానికి సంబంధించి ఎప్పుడు కూడా 299 టీఎంసీలు కూడా వాడుకోలేదు కాబట్టి ఇలాంటి ఎవిడెన్స్ అన్నిటి కూడా సభ ముందు ఉంచాలని చెప్పేసి భావిస్తున్నారు. ఇప్పుడు కేసీఆర్ ఏవైతే మొన్న మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటి కూడా ప్రస్తావిస్తున్నాయి నేతలంతా కాంగ్రెస్ అంతా ఇప్పటికి కూడా రేవంత్ రెడ్డితో పాటు అందరూ కూడా కృష్ణా జిల్లాలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఆధారాలు పెట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా నల్గొండ జిల్లాకు సంబంధించి ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు కానీ ప్రాజెక్టుల నిర్వహణకు సంబంధించి గత 10 ఏళ్ల కాలంలో ఏం జరిగిందనేది ఆ రికార్డులన్నిటి కూడా ముందు పెట్టి మాట్లాడాలని కూడా భావిస్తున్నారు. వీటన్నిటికి సంబంధించి ఒకవైపు మంత్రులంతా కూడా ఇప్పటికే ప్రిపరేషన్ కూడా చేసుకోవాలని చెప్పేసి వారికి కూడా చెప్పడం జరిగింది. ఆ జిల్లాకు సంబంధించిన మంత్రులు ఎవరైతే ఉన్నారో పాలమూరు జిల్లాకు సంబంధించి వాకిటి శ్రీహరి కానీ అదేవిధంగా జూపల్లి కృష్ణారావు ఆ ఇద్దరు కూడా సేమ్ ఆ ఇరిగేషన్ సంబంధించి ముఖ్యంగా ఆ కృష్ణా పరివాహక ప్రాంతంలో ప్రాతినిధ్యం వహించే ఎమ్మెల్యేలు కాబట్టి వారి కూడా ప్రాంతం పైన కానీ ఆ నీళ్ల పైన కానీ ఆ ప్రాజెక్టుల పైన కూడా కాస్త అవగాహన ఉన్న పరిస్థితి ఉంది కాబట్టి వారికి కూడా పూర్తి స్థాయిలో వాటికి సంబంధించి కూడా జూపల్లి కృష్ణారావు కూడా వాటిపైన కూడా ప్రిపరేషన్ అవుతున్న పరిస్థితి. మరోవైపు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ శాఖ మంత్రి కూడా నల్గొండ జిల్లాకు సంబంధించిన కాబట్టి ఆయన కూడా దీనిపైన పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారు. ప్రతాప్, ఇక్కడ ఎన్ని రోజులైనా సభ నిర్వహించేందుకు సిద్ధమంటూ పదే ప్రభుత్వం చెప్తూ వచ్చింది. చాలా అంశాలు అంటే హిల్ట్ పాలసీ కానీ జిహెచ్ఎంసీ బీజేపీ డిమాండ్ ఉంది, జిహెచ్ఎంసీ విభజన విలీనం లాంటి అంశాలు కానీ పాలమూరు రంగారెడ్డి గోదావరి జలాలు ఇలా రకరకాల ఇష్యూస్ ఉన్నాయి. చాలా సమస్యలు చాలా ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి బీజేపీ అయితే ఏకంగా 30 రోజులు సభ నిర్వహించాలని డిమాండ్ చేస్తుంది. ఇటు బీఆర్ఎస్ కూడా లెక్క చెప్పింది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సగటున 32 సమావేశాలు జరిపాం, ఏడాదికి 32 రోజులు సమావేశాలు జరిపాం. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2 ఏళ్లలో కేవలం 40 అంటే సగటున ఏడాదికి 20 సమావేశాలు 20 రోజులు మాత్రమే సభ నిర్వహించారు అనే ఒక హరీష్ రావు ఒక కామెంట్ చేశారు. అంటే ఎన్ని రోజులు సభ జరిగే అవకాశం ఉంది?
ఎస్, దీనికైతే వాస్తవానికి రేపు సభ స్టార్ట్ అయిన తర్వాత బీఎస్సీ సమావేశం ఉంటుంది. బీఎస్సీ సమావేశంలో సభ పరిదినాలు ఎన్ని రోజులు చేయాలని చెప్పేసి భావిస్తున్నప్పటికీ మనకు సూచాయగా అందుతున్న సమాచారం ప్రకారం చూసినట్టయితే కేవలం ఇరిగేషన్కి సంబంధించి వాటర్కు సంబంధించిన దానిపైన డిస్కషన్ చేయాలని చెప్పేసి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి మొన్న చెప్పిన పరిస్థితి అయితే ఉంది. కాబట్టి 2 రోజులు మాత్రమే, అంటే ఒక రోజు కృష్ణా జిల్లాలపైన, ఒక రోజు గోదావరి జిల్లాలపైన వీటిపైన డిస్కషన్ చేయాలని చూస్తున్నారు. రేపు సభ స్టార్ట్ అయిన తర్వాత బీఎస్సీ సమావేశానికి వాయిదా వేసిన తర్వాత జనవరి 2, 3 ఈ 2 రోజులు మాత్రమే సభా సమావేశాలు నిర్వహించాలని శీతాకాల సమావేశాలను భావిస్తుంది. తర్వాత ఏమైనా అనదర్గా డిస్కషన్ చేయాలంటే కనుక బడ్జెట్ సమావేశాలు ఎలాగో ఫిబ్రవరి 1 నుంచి స్టార్ట్ అవుతాయి కాబట్టి బడ్జెట్ సమావేశాలు ఎక్కువగా పెట్టుకోవాలని చెప్పేసి ఆ దిశగా ఆలోచన చేస్తున్నారు. అయితే ప్రజెంట్ అయితే కేవలం ఇరిగేషన్ కి సంబంధించిన సబ్జెక్ట్ పైనే డిస్కషన్ చేయాలని చూస్తున్నారు. కేవలం కృష్ణా జిల్లాలపైన ఒక రోజు, గోదావరి జిల్లాలపైన ఈ 2 రోజులు మాత్రమే చేయాలని చూస్తున్నారు. సో మొత్తం మీద ఈ బీఎస్సీలో తీసుకున్న నిర్ణయాన్ని బట్టి ఫర్దర్ గా ఏమైనా ఎక్స్టెండ్ అవుతుందా లేదా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. కళ్యాణ్, రైట్, థ్యాంక్ యూ ప్రతాప్. ఇక బీజేపీ స్ట్రాటజీ ఎలా ఉండబోతుంది రేపటి సభలో అనేది అందించేందుకు మా ప్రతినిధి అజయ్ మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. అజయ్, ఈరోజు ఉదయం కూడా మనకు బీజేపీ ఎల్పీ సమావేశం జరిగింది కదా, ఆ ఎల్పీ సమావేశంలో ఎలాంటి చర్చ జరిగింది? బీజేపీ ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ విభజన, విలీనం, హిల్ టు పాలసీ, ఇటు కృష్ణా వాటర్ కానీ గోదావరి వాటర్ కానీ చాలా అంశాలు చెప్తుంది. 30 రోజులు సభ నిర్వహించాలనుకుంటుంది. బీజేపీ ఎలాంటి డిమాండ్ చేయబోతుంది రేపు సభలో? ఎస్ కళ్యాణ్, మనం చూడవచ్చు ఈరోజు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రామచంద్రరావు అధ్యక్షన బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలు సమావేశం అవ్వడం జరిగింది. ఇందులో బీజేపీ లీడర్ మహేశ్వర్ రెడ్డి, అదేవిధంగా ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు కూడా పాల్గొనేటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఈ అసెంబ్లీ సమావేశాల్లో కృష్ణా జలాలకు సంబంధించిన అంశం పైన ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉండడంతో ఏదైతే ఇటు కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో వాటిని తిప్పికొట్టేందుకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఇందుకోసం గతంలో కేంద్ర జనవరుల శాఖకు సంబంధించినటువంటి అడ్వైజర్గా పనిచేసినటువంటి వెదిరే శ్రీరామ్తో కూడా బీజేపీ ఎల్పీ మీటింగ్కు ప్రత్యేకంగా ఆహ్వానించడం జరిగింది. ఆయనతో కూడా సమావేశమే అసలు కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్ర ప్రభుత్వానికి గతంలో అంటే 2014 నుండి ఇప్పటివరకు జరిగినటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలు ఏంటి, దీంట్లో రాష్ట్ర ప్రభుత్వం యొక్క తప్పిదాలే ఉంది, కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంది అనే అంశాలపైన కూడా వెదిరే శ్రీరామ్ బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీలకు, ఎమ్మెల్సీలకు రామచంద్రరావు సమక్షంలో వివరించినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. అయితే ఏదైతే చూసుకోవచ్చు, ఏదైతే కృష్ణా జలాలకు సంబంధించి నదీ జలాలకు సంబంధించినటువంటి పంపకాల విషయంలో తెలంగాణకు 535 టీఎంసీల వాటా రావాల్సి ఉన్నప్పటికీ కూడా 299 టీఎంసీలకు కేసీఆర్ గతంలో ఒప్పుకొని వచ్చారు, దీనిపై సంతకం చేశారు. దాని ద్వారానే తెలంగాణకు నష్టం జరుగుతుందన్న ఆరోపణలు కూడా వినపడుతున్నటువంటి సందర్భం కనబడుతుంది. అదే ఆరోపణలను బీజేపీ గతం నుండి కూడా ఆరోపణలు చేస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో కేసీఆర్ 2 సమావేశాలకు హాజరు కాకపోవడం, అదేవిధంగా హాజరైనప్పటికీ కూడా 299 టీఎంసీలకే ఒప్పుకొని సంతకాలు చేసి రావడం. గతంలో ఏదైతే 2014 నుండి 18 వరకు ఉన్నటువంటి గవర్నమెంట్లో చంద్రబాబు అప్పుడు సీఎంగా అక్కడ ఉన్నటువంటి సందర్భం, ఆ సందర్భంలో ఈ ఒప్పందాలు జరిగాయంటూ కూడా వీళ్ళు బీజేపీ ఆరోపిస్తున్నటువంటి సందర్భం అయితే మనకు కనబడుతుంది. అదేవిధంగా ఇటీవల ఏదైతే డిపిఆర్ వెనక్కి పంపించారు, బీజేపీ శనిగా మారింది రాష్ట్రానికంటూ కేసీఆర్ ఆరోపణలు చేయడం జరిగిందో, ఆ ఆరోపణలకు సంబంధించి ఏదైతే మైనర్ ఇరిగేషన్కి సంబంధించినటువంటి అంశంపైన క్లారిటీ ఇవ్వకపోవడం, 45 టీఎంసీలకు సంబంధించినటువంటి లెక్కలు సరిగా లేకపోవడంతో దాని విషయాలకు సంబంధించి పూర్తి వివరాలు ఇవ్వాలంటూ కూడా కేంద్ర ప్రభుత్వం వెనక్కి తప్పిందే తప్ప ఏదైతే పాలమూరు రంగారెడ్డికి సంబంధించినటువంటి డిపిఆర్ కానీ ఇతర డిపిఆర్లకు వెనక్కి పంపలేదన్నది కూడా వాళ్ళు చెప్తున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు ఇప్పటికే హైడ్రా క్లియరెన్స్ తో పాటు పర్యావరణ అనుమతులు కూడా పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది అంటూ కూడా బీజేపీ నేతలు చెప్తున్నారు. దీంతో పాటు ఏదైతే ప్రజా సమస్యలు, హిల్ట్ పాలసీ, జిహెచ్ఎంసీలో మున్సిపాలిటీల కార్పొరేషన్ల విలీనం, ఇట్లా అనేక సమస్యలు, రైతు సమస్యలు, ప్రజా సమస్యలు, ఇట్లా అన్నిటిపైన కూడా చర్చ పెట్టాలి. పార్లమెంటరీ విధానం ప్రకారం అసెంబ్లీ ప్రొసీడింగ్స్ జరగట్లేదు. సంవత్సరం పొడవునా దాదాపు 100 రోజుల పాటు సమావేశాలు జరగాలని ఉన్నప్పటికీ కూడా వాటిని తుంగలో తొక్కారు. కనీసం ఈ శీతాకాల సమావేశాలు 30 రోజుల పాటు నిర్వహించాలన్న డిమాండ్ అయితే వాళ్ళు ఎవరు. మొత్తానికి రేపటి నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాలు అనేవి చాలా కీలకంగా మారాయి. దీనికి కేసీఆర్ ప్రధాన ప్రతిపక్ష నేత హోదాలో కేసీఆర్ రాబోతున్నారు కాబట్టి ఖచ్చితంగా 3 పార్టీలు కూడా అంటే బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ని కార్నర్ చేయబోతుంది.
కాంగ్రెస్ పార్టీ బీజేపీ బీఆర్ఎస్ని కార్నర్ చేయబోతుంది, బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీలను. అంటే ఇట్లా ట్రయాంగిల్గా ఒక పార్టీ మిగిలిన 2 పార్టీలను టార్గెట్ చేస్తూ మిగిలిన 2 పార్టీలను దోషులుగా చూపిస్తూ రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాల్లో తమ స్ట్రాటజీ అమలు చేయబోతున్నాయి. చూడాలి ఈ సభలు ఎన్ని రోజులు జరుగుతాయి, బీఎస్సీలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, బీఎస్సీకి కేసీఆర్ హాజరవుతారా, కేసీఆర్ రేపు ఒక్కరోజే సభకు వచ్చి వెళ్ళిపోతారా, ఎల్లుండి ఆ తర్వాత మళ్ళీ సభ నిర్వహిస్తే రారా, ఈ రేపే పాలమూరు రంగారెడ్డిపై చర్చ జరుగుతుందా, ఇవన్నీ తేలాల్సింది. ఏదేమైనా కేసీఆర్ సభకు రావడం మాత్రం తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఒక ఉత్కంఠకు తెరలేపింది. కేసీఆర్ వ్యవహార శైలి ఎలా ఉండబోతుంది, కేసీఆర్ పట్ల అధికార పార్టీ నేతలు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఏ రకంగా రియాక్ట్ కాబోతున్నారు అనేది చాలా ఇంట్రెస్టింగ్గా మారింది సునీల్. ఓకే కళ్యాణ్, సో మొత్తానికి సభా సమరానికి వేలైంది. సో శీతాకాల సమావేశాల్లో హీట్ పుట్టించడానికి అధికార ప్రతిపక్ష విపక్ష సభ్యులందరూ కూడా అస్త్రశస్త్రాలతో సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. ఏం జరగబోతోంది, బీఎస్సీ సమావేశం ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది అయితే వేచి చూడాల్సినటువంటి అంశం. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ 10 TV.